హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. జీవాకు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్కు, ఈ లోకంలో క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరు కూడా, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు ప్రైజ్ లార్డ్ అనేవారే చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్టో కాదో ఒకసారి మనము తెలుసుకుంటే, ప్రైజ్ లార్డ్ అంటే దేవునికి స్తోత్రము అని అర్థం. కానీ ఒకరికొకరు పలకరించుకోవడం అంటే వందనములు చెప్పుకోవడం. ఆ వందనములు చెప్పడంలో కూడా ప్రేమగా పలకరించుకోవడం, ప్రేమగా వందనాలన్నీ చెప్పుకుంటే ఆ ప్రేమగా పలకరించిన వందనములు అనే శుభవచనంలో చాలా సంతోషం ఉంది. అది మరియా గర్భము ధరించినప్పుడు ఎలిజబెత్తును దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి ఎలిజబెత్తును చూసి వందనములు అని చెప్పగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేసింది ఆనందంతో. అంతేకాకుండా 2 కార్యాలు జరిగినాయి వందనములని చెప్పగానే. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. తర్వాత ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది. హల్లెలూయా. కనుక వందనములు అని చెప్పుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ హృదయపూర్వకంగా ప్రేమగా ఉంటే దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. సంతోషంగా సమాధానంగా ఉంటాం. కనుక ఈ సత్యాన్ని గ్రహించి అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా వందనములు అనే పలకరింపుతో దేవుని యొక్క క్రిస్మస్ వేడుకను జయకరంగా జరుపుకోవాలని, వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆ మాటకు లోబడదాం, దైవ దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.